దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందగందళం వందారు జనమందారం వందేహం యదునందనం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాప విముక్తురాలైనటువంటి అహల్యతో కలిసి గౌతమ మహర్షి మళ్ళీ యథావిధిగా యథాప్రకారంగా తన తపస్సు తాను కొనసాగించుకోవటం ప్రారంభించాడు. అక్కడి నుంచి ఆ గౌతమాశ్రమం నుంచి కదిలి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు విశ్వామిత్రులతో కలిసి ఇప్పుడు ముందుకి బయలుదేరుతున్నాడు. రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః సకాశాద్విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః. రామోపి మిథిలాం జగామ. రాముడు కూడా ఇంకా రాముడైతే అక్కడ ఆ గౌతమాశ్రమం నుంచి బయలుదేరి మిథిలాం జగామ, మిథిలా నగరానికి చేరుకున్నాడు. రాముడు మిథిలా నగరం చేరుకున్నాడు. ఎవరున్నారు వెనక? విశ్వామిత్రుడు, లక్ష్మణుడు ఇద్దరు, గురువు గారు, అనుజుడు ఇద్దరు ఉన్నారు. తతః ప్రాగుత్తరాం గత్వా రామ సౌమిత్రిణా సహ. ఆ గౌతమాశ్రమం నుంచి ప్రాగుత్తరాం దిశాం గత్వా, ప్రాగుత్తరాం తూర్పుకి ఉత్తర దిక్కుకి మధ్యలో ఉండేటటువంటి ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేసి విశ్వామిత్రం పురస్కృత్య. ఆ గురువు గారు ఎప్పుడు ముందు ఉండాల్సిందే, గురువు వెనకే శిష్యుడు కదా. ఆ ధర్మం శ్రీరామచంద్రమూర్తి కాకపోతే మరెవరు పాటిస్తారు? గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి. విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటం ఉపాగమతు. మిథిలా నగరానికి వెళ్ళి ఆ యజ్ఞవాటంలో సరాసరి యజ్ఞవాటానికి ఉపాగమతు చేరుకొనెను. ఎవరు? రాముడు. రామస్తు మునిశార్దూలం ఉవాచ సహ లక్ష్మణ సాధ్వి యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మన. ఇంతకు పూర్వం దాకా అయోధ్య నుంచి బయలుదేరి విశ్వామిత్రుడు ముందు నడుస్తూ వెనక రామలక్ష్మణుల్ని శిష్యుల్ని వెంట పెట్టుకుని నడిచి ఆ గౌతమాశ్రమం చేరుకోవటానికి పూర్వం వరకు విశ్వామిత్రుడే ప్రశ్నించటం, ప్రతిక్రియకి విశ్వామిత్రుడే కర్త. రామలక్ష్మణులు అక్కడ విషయాలను చూసి తెలుసుకోవటానికి ప్రశ్నలు వెయ్యటం వీళ్ళ వంతు, జవాబులు చెప్పటం ఆయన వంతు, విశ్వామిత్రుడి వంతు. అది అక్కడ గురుత్వాన్ని వహించాడు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడే రాముడు విశ్వామిత్రుడితో అంటున్నాడు. మరి ప్రధాన బాధ్యత ఎవరు తీసుకున్నారు? శ్రీరామచంద్రుడే. ఏమంటున్నాడు ఆయన? మునిశార్దూలమువాచ. మునిశార్దూలుడితో విశ్వామిత్రుడితో అంటున్నాడు, సాధ్వి యజ్ఞ సమృద్ధిర్హి. ఈ యజ్ఞం యొక్క సమృద్ధి సాధ్వి చాలా బాగుందండి గురువు గారు అని. జనకుడి యొక్క యజ్ఞం చాలా చక్కగా ఉన్నది. బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినా. ఇక్కడ అనేక దేశాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణానాం
మహాభాగ వేదాధ్యయనశాలినాం. వేదాధ్యయనశీలురు అంటే బ్రాహ్మణోత్తములు అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు విభిన్నమైనటువంటి సంప్రదాయాలు కలవాళ్ళు అయినా కూడా వైదిక ధర్మం వైదిక సంప్రదాయం ఎక్కడ ఏ దేశాన్ని బట్టి మారదు. దేశం అంతా కాలం అంతా భూమి అంతా వైదిక ధర్మం ఒకటే. సమస్త భూమండలం మీద వైదిక ధర్మం ఒకటే ఉన్నది, అప్పటికీ ఇప్పటికీ ఉన్నది. గుర్తించిన వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించని వాళ్ళు గుర్తించరు. అది అది వేరే విషయం. ఇంకా ఏమంటున్నాడు రాముడు చెప్తున్నాడు, విశ్వామిత్రుడు ఇప్పుడు వింటున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పడం విశ్వామిత్రుడు వంతు, వినడం రాముని వంతు. ఇప్పుడు చెప్పడం రాముని వంతు, వినడం విశ్వామిత్రుడు వంతుగా ఎలా చక్కటి ఆ నదీ ప్రవాహం ఎలా గమనం మారిందో మనం కనిపెట్టాలన్నమాట. ఋషివాటాశ్చ దృశ్యంతే. ఋషివాటాలు, ఆ ఋషులుండే పేటలు కనపడుతున్నాయి. దేశో విధీయతాం బ్రహ్మన్ ఎత్ర వశ్యామ. ఆ యజ్ఞవాటిగా ఏమైనా చిన్నదా? పరిమితమైన ప్రదేశం, అపరిమితమైన విశాలమైన భూభాగం మీద ఆ యజ్ఞవాటిగా ఉన్నది. ఈ చివరి నుంచి ఆ చివరికి చాలా దూరం ఉండే ఉంటుంది. అనేక ఋషివాటికలు, ఇక్కడ కొంతమంది ఋషులు, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అలా అనేక చోట్ల ఉన్నారు. మనం ఏ ప్రదేశంలో ఉంటే చాలా బాగుంటుంది? దేనికి బాగుండదు? ఎక్కడ ఉన్నా ఒకటే కదా, ఎక్కడ ఉన్నా ఉండొచ్చు కదా. అదంతా కూడా ఎక్కడ ఉన్నా జనకుని యజ్ఞవాటమేగా. మళ్ళీ అందులో నువ్వు మనం ఎక్కడో ఉండాలో ప్రదేశాన్ని వెదకు అని బ్రహ్మణ్యత్ర వశ్యామహే వయం దేశో విధీయతాం. దేశం ఎక్కడో మీరు చూసి చెప్పండి, దాన్ని నిర్ణయం చేయండి. ఎందుకని అలాగా అంటే ఏముంది, ఆ జనక మహారాజు బయలుదేరి, ఆయన అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళ దగ్గరికి రావాలి. మరి పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. పరమాత్మ ఎక్కడ అంతటా ఉంటాడు, కానీ ఎక్కడ ఉంటే భక్త సులభుడుగా ఉంటాడో అక్కడ ఉండటం అనేది ఒక పద్ధతిగా అనుకుంటే అందులో దోషమేం ఉండకపోవచ్చు. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశ మకరోద్దేశే వివిక్తే సలిలాయుతే. చక్కటి నీటి సమృద్ధి ఉన్నటువంటి కొంచెం ఏకాంతంగా ఉన్నటువంటి ఒకానొక ప్రదేశాన్ని ఆయన నిర్ణయం చేశాడు. విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా నృపతిస్తదా. అది ప్రయోజనం. వెంటనే నృపతికి వార్త వెళ్ళింది. ఎవరు నృపతి? జనక మహారాజుకి. ఏమని? విశ్వామిత్రుడు ఎవరో ఇద్దరు రాజకుమారుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. శతానందం పురస్కృత్య. ఆయన పురోహితుడు శతానందులు వారిని ముందు పెట్టుకుని వెనక మహారాజు గారు పురోహితమనిందితం ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్విత. వినయంతో భక్తి శ్రద్ధలతో, మరి తాను యజ్ఞ దీక్షితుడు కాబట్టి యజ్ఞ దీక్షితుడు ఏ విధమైనటువంటి ఆ పద్ధతులు మర్యాదలు పాటించాలో అటువంటివన్నీ పాటిస్తూ అక్కడికి వచ్చి ప్రత్యుజ్జగామ. వాళ్ళకి ఆ వచ్చిన వాడు సామాన్యుడు, విశ్వామిత్రుడు మహర్షి. ఆయనకి స్వాగత సత్కారాలు నేర్పడానికి అక్కడికి వచ్చాడు. స్వాగత సత్కారాలు జరిపాడు. ఇప్పుడు ఏమండి, వీళ్ళు ఎక్కడో ఉన్నారు కదా, యజ్ఞవాటికలో యజ్ఞ దీక్షితుడై ఉన్నాడు కదా జనకుడు. మరి అలాగా ఆ దీక్షను వదిలిపెట్టి ఆ ప్రధాన యజ్ఞవాటాన్ని, యజ్ఞం ప్రధానంగా ఎక్కడైతే హోమాధికాలు జరుగుతున్నాయో అక్కడి నుంచి ఈయన దూరంగా రావచ్చునా? రాకూడదని ధర్మం చెప్తోంది కదా. మరి ఈయన ఎలా వచ్చాడు అంటే అది ఏమి అది ఆయనేమి అతిక్రమించలేదు, దోషం కాదు. ఎందుకని? అంతా యజ్ఞవాటికే కాబట్టి. ఇది ఎవరు వ్యాఖ్య? రామాయణానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యను అందించినటువంటి వ్యాఖ్య త్రయంలో గోవిందరాజస్వామి వారు అందించిన మహేశ్వర సూరి. ఆయన కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి ఆ వ్యాఖ్యలు చేస్తారు. సరే. ఋత్విజోపి మహాత్మాన
తు అర్ఘ్యమాదాయ సత్వరం విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్ర పురస్కృతం. ఋషులంతా వచ్చారు, మంత్రపూర్వకంగా విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య నిరామయం. ఆయన వాళ్ళు చేసినటువంటి సత్కారాలని గ్రహించి అందరూ కుశలంగా ఉన్నారా, నిరామయంగా ఉన్నారా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీ కార్యక్రమాలు సాగుతున్నాయా అని ఆయన వేయవలసినటువంటి కుశల ప్రశ్నాధికాలు ఆయన వేశాడు. సతాంశాపు మునిన్ పృష్ట్వా సోపాధ్యాయ పురోధస యథా న్యాయం తతః సర్వైః సమాగచ్చతు ప్రహృష్టవతు. ఆయన ఏం చేశాడు, గురువులు, ఋత్వికులు, పురోహితులు మొదలైన వాళ్ళతో కూడినటువంటి ఇంకా శతానందాది ఆ మునులతోనూ కలిసిమెలిసి అందరితో సంభాషణలు మాట్లాడు సంభాషణలో పాల్గొంటూ వాళ్ళని కుశల ప్రశ్నాధికాలు వేసి వాళ్లతో కలిసి అక్కడికి వెళ్ళాను. అధరాజా మునిశ్రేష్టం కృతాంజలిరభాషత ఆసనే భగవానాస్తాం. రాజుగారు అంటున్నాడు విశ్వామిత్రుడితో, భగవాన్ ఓ మహర్షి ఆసనే ఆస్తాం, ఈ ఆసనం స్వీకరించండి. సహై బిర్ముని పుంగవై, ఈ మునీశ్వరులతో కూడా మీరు ఆసనం మీద కూర్చోండి. అప్పుడు జనకస్య వచశ్రుత్వా నిషసాద మహాముని, జనకుని యొక్క ఆ గౌరవపూర్వకమైన ఆదరణాపూర్వకమైన మాటలు విని నిషసాద మహాముని విశ్వామిత్రుడు ఆసనంలో కూర్చున్నాడు. పురోధా ఋత్విజశ్చైవ రాజా చ సహమంత్రిభిః ఆసనేషు యథా న్యాయం ఉపవిష్టాన్ సమంతతః దృష్ట్వా సనృపతిస్తత్ర విశ్వామిత్రమదబ్రవీత్. అప్పుడు మళ్ళీ రాజుగారు విశ్వామిత్రుడితో అంటున్నాడు, అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతైః కృత. ఈ దైవ సమానులైనటువంటి తమరు రావటం వల్ల నా యజ్ఞం యొక్క సమృద్ధి బాగా చక్కగా విపులంగా ఉన్నతంగా సమృద్ధివంతంగా ఉన్నది. దీనికి సాఫల్యం సిద్ధించింది. దైవతై కృత, దైవానుగ్రహం చేత నాకు ఈ సమగ్రత చేకూరింది, సాఫల్యం సిద్ధించింది. నేడు మహర్షి సత్తములైనటువంటి మీ యొక్క దర్శనం నాకు లభించటమే నా యజ్ఞఫలం యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తోంది. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి యజ్ఞ వాటికకు విచ్చేశారు. దానివల్ల నేను ధన్యుణ్ణైనాను. ధన్యోస్మి అనుగృహీతోస్మి యశమే మునిపుంగవ యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోసి మునిభిః సహ. ఈ మునులందరితో కలిసి నువ్వు నా యజ్ఞ సదనానికి విచ్చేశావు. ధన్యోస్మి అనుగృహీతోస్మి, మీ దయ నా మీద ప్రసరించింది, నేను ధన్యుణ్ణి అయినాను. ద్వాదశాహంతు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణ. ఇంకా 12 రోజుల యజ్ఞ 12 రోజులకి యజ్ఞం పరిసమాప్తం అవుతుంది అని ఋత్విజులు చెప్తున్నారయ్యా. అప్పుడు హవిర్భాగాలను స్వీకరించడానికి వచ్చే దేవతల్ని కూడా తతో భాగాధినో దేవాన్ ద్రష్టుమర్హసి కౌశిక. అప్పుడు దేవతలంతా వాళ్ళ యజ్ఞ ఫలితాలని పొందటానికి, యజ్ఞ భాగాల్ని పొందటానికి వస్తారు. వాళ్ళందరినీ మనం దర్శించుకోవచ్చు, మీరు కూడా దర్శించుకోవచ్చును. ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా పునస్తం పరిపప్రచ్ఛ ప్రాంజలి ప్రణతో నృపః. ఈ మాటలు చెప్పి ఆయన ప్రాంజలి అయి మళ్ళీ మిక్కిలి సంతోషంతో మళ్ళీ అంటున్నాడు. ఏమన్నాడు? ఇంకొక 12 రోజులకి యజ్ఞం పరిసమాప్తం అవుతుంది. ఈ యజ్ఞ పరిసమాప్తి సమయంలో తమ ఆవిర్భాగాలను స్వీకరించడానికి దేవతలు వస్తారు, మీరందరూ వారిని దర్శించవచ్చు. ఈ భావం వేదకాలం నాటిది. యజ్ఞంలో ఉన్నటువంటి ఒక యజ్ఞ ఫలితాల్లో ఇది ఉత్తమోత్తమైన ఫలితం అని పెద్దలందరూ చెప్తారు. అదే ఫలితం ఇప్పటికీ దేవాలయం అంటేనే ఒక యజ్ఞం. ఇప్పుడు మనకి అనేక వైష్ణవ, శైవ తదితర దేవతల యొక్క దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. ప్రతినిత్యము భక్తులు అక్కడికి వెళ్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు.
స్వా అక్కడ ఉన్నటువంటి దైవానికి పూజాధికాలు నిర్వహిస్తున్నారు, జరుగుతోందంతా. ఇదంతా వేదకాలం నుంచి ఆ విధంగా జరుగుతూనే ఉన్నది. ఇది వేద ధర్మం దేశంలో నిర్వహింపబడటం అంటే. మరి యజ్ఞ భాగాల్ని స్వీకరించడానికి వాళ్ళు వస్తారు కదా దేవతలంతా, వాళ్ళని మీరు దర్శించవచ్చు అంటే ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తే అక్కడ ఆ దేవాలయంలో ఆ ప్రధాన దైవతంతో సంబంధం ఉండి కొంతమంది దేవతలు, మామూలుగా కొంతమంది దేవతలు వాళ్ళ స్వయం ప్రతిపత్తితో కొంతమంది దేవతలు ఒకే దేవాలయంలో మనకి చుట్టూతా అనేక మంది దేవతా సమూహం దర్శనం ఇస్తుంది కదా. అదే దర్శనం ఇవ్వటం. ఈ ప్రతిభలను చూసి మనం దేవతల్ని భావించుకొని వాళ్ళ దర్శనం అయింది అని సంభావించుకోవాలి. దర్శనం అవటం అంటే దాని భావం ఇలా మనం గ్రహించాలి. అప్పుడే దేవాలయం యొక్క సందర్శనం అన్నది సఫలమవుతుంది. ఎలాగా సఫలమవుతుంది అంటే నీ మనస్సులో ఉన్న భావం సంపూర్ణమవుతుంది. లేకపోతే దేవాలయానికి ఇలా వెళ్ళి ఒక దండం పెట్టేసి అలా వచ్చేస్తే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అటు వైదిక ధర్మాన్ని రామాయణాది మహాకావ్యాలు చదవటం వలన, అధ్యయనం చేయటం వలన మనం గ్రహించదగినటువంటి భౌతిక ధర్మాలు, ఆంతరంగికమైన ధర్మాలు, ఆధ్యాత్మికమైన ధర్మాలు, సాంఘికమైన ధర్మాలు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. అది ఆ యజ్ఞ ఫలితాన్ని పొందటానికి దేవతలు వస్తారు, వాళ్ళని మీరు దర్శించండి. ఏమౌ కుమారవు భద్రంతే దేవతుల్య పరాక్రమౌ. అప్పుడు ఆయన జనకుడు అంటున్నాడు, ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ అశ్వినావివ రూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైన ఏవ గాం ప్రాప్తాః దేవలోకాదివామరౌ కథం పద్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవా మునే. హే మునే, ఎందుకు వీళ్ళు ఈ మహానుభావులు ఇద్దరు ఏమౌ కుమారు, ఈ ఇద్దరు కుమారులు దేవతుల్య పరాక్రమౌ, దేవతలతో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. ఏ దేవతలైతే యజ్ఞ ఫలితాలను సేకరించడానికి వస్తారో ఈ దేవతలిద్దరూ ముందే వచ్చారు. అంత భావం లేకపోతే పైన దేవతల ప్రసక్తి తీసుకొచ్చి వెంటనే ఏమంటున్నాడు జనకుడు, దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి. వాళ్ళ నడక చూస్తుంటే సింహగమనం, గజగమనం ఇవన్నీ ఆ గమనంలో కనిపిస్తున్నాయి. శార్దూల వృషభోపమౌ, వాళ్ళు పురుష శార్దూలు, మరి వృషభుల కింద కనిపిస్తున్నారు. పద్మపత్ర విశాలాక్షౌ, వాళ్ళ కన్నులు చూడండి ఎంతంత విశాలంగా, ఎంత పద్మపత్రాల్లాగా తెల్లగా, నల్లటి కనుగుడ్లు, తెల్లటి నయనాలు ఎలా ఉన్నారు. ఖడ్గతూణీ ధనుర్ధరౌ, ఖడ్గాలు ధరించారు, బాముల పొదులు ధరించారు, ధనుస్సు పట్టుకున్నారు. అశ్వినావివ, అశ్విని దేవతలు, దేవతల్లో అదితి కుమారులైన అశ్విని దేవతలు వాళ్ళు కవలలు, వీళ్ళు కూడా కవలల్లాగానే ఉన్నారు. రూపేణ సముపస్థిత యౌవనౌ, సాభిప్రాయ విశేషణం, వీళ్ళు యౌవనంలోకి అడుగు పెట్టారు అంటే లోపల ఏం భావం ఉన్నది స్పష్టంగా అర్థమవుతోందిగా. లేకపోతే ఆ అతిథి రూపంలో ఎవరో ముని వెంట వచ్చినటువంటి కొంచెం అందంగా ఉండొచ్చు, ఖడ్గము కోదండాలు ఇలాంటివి ధరించవచ్చు, కొంచెం బాగా ప్రభావంతో కాంతితో ప్రకాశిస్తూ ఉండవచ్చు. వాళ్ళ యౌవనం సంగతి ఈయనకెందుకు? ఈయన మనస్సులో ఏదో ఆలోచన ఉన్నది. అది అలా ఆ విశేషణం ప్రయోగించటంలోనే భావి కథని సూచించటం అది వాల్మీకి మహాముని యొక్క నేర్పు. సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ, ఈ భూమికి వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చారా లేదా పనిగట్టుకుని వచ్చారా? పనిగట్టుకునే వచ్చి ఉంటారు. అందుకనే మా యజ్ఞవాటికి మా మిథిలా నగరానికి వచ్చారు. ఆ పని ఏదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. దేవలోకాదివ అమరౌ
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ. అయ్యో, వీళ్ళు కాలినడకన వచ్చారేమి, నాకు ముందే తెలిసినట్లయితే వీళ్ళకి కావలసినటువంటి వాహనాది సౌకర్యాలు నేను కల్పించి ఉండేవాడిని కదా అని అనకపోయినా మనసులో ఆలోచన, నడిచి వచ్చారు అంటే తనకి అతిథులుగా వచ్చిన వాళ్ళు నడిచి రావడం వలన అలసిపోయారేమో అనే ఒకనొక విధమైనటువంటి ఆప్యాయత కనిపిస్తున్నది. కిమర్థం, ఎందుకండి ఇంత కష్టపడి వచ్చారు? కశ్య వామునే, వీరు ఎవరి యొక్క కుమారులండి? వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే, ఎవరి కుమారులండి వీళ్ళు? భూషయంతా విమం దేశం చంద్రసూర్యా వివాంబరం, ఆకాశాన్ని సూర్యచంద్రులు ఏ విధంగా అలంకరించారో ఈ భూమండలాన్ని వీళ్ళిద్దరూ సూర్యుడు చంద్రుడిలాగా అలంకరించి ప్రకాశిస్తున్నారయ్యా. ఎవరి యొక్క కుమారులు వీళ్ళు? పరస్పరస్య సదృశౌ ప్రమాణే ఇంగిత చేష్టితై కాకపక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్చామి తత్వా. జులపాలు చుట్టూ చూడు, మరి ఒకరిని ఒక, ఈయనలాగా ఆయన ఉన్నాడు, ఆయనలాగా ఈయన, ఇద్దరు ఒకరినొకరు పోలికలో కలిగి ఉన్నారు. ప్రమాణ ఇంగిత చేష్టతై, ఎత్తులు కొలతలు, వాళ్ళ భావాలు, వాళ్ళ యొక్క కనుముక్కు తీరు అంతా కూడా ఒకరికి వీరిని చూస్తే వారిని చూసినట్టే, వారిని చూస్తే వీరిని చూసినట్లే అనిపించే ఒకే విధంగా ఉన్నటువంటి ఈ వీరకుమారులు, అశ్విని దేవతల్లాగా ఉన్న ఈ వీరకుమారులు దేవతుల్య పరాక్రములైన వాళ్ళు. మనసారా నోరారా వర్ణించుకున్నాడు జనక మహర్షి స్వామివారిని. అది సందర్భం వచ్చినప్పుడు శ్రీరాముణ్ణి వర్ణించి మన కళ్ళ ఎదురకుండా ఆ రామ విగ్రహాన్ని స్థాపించటం వాల్మీకి యొక్క ముఖ్యమైన ఉద్దేశం, పరమోద్దేశం. అలా చెప్తేనే రాముని యొక్క ఆ విగ్రహం మన మనస్సుల్లో గాఢమైన ముద్ర పడుతుంది, ముద్ర పడాలి. కథ వింటే, కళ్ళు మూసుకుంటే శ్రీరాముడి విగ్రహం కనిపించాలి. ఆలోచిస్తే శ్రీరాముని యొక్క గుణగణాలే ఆలోచనకు రావాలి, ఆయన నడవడే ఆలోచనకు రావాలి, ఆయన మాటలే ఆలోచనలోకి రావాలి, జీవితం అంతా రామమయం అయిపోవాలి. అలా అలా అవ్వాలి అంటే ఇది ఒక విధానం. చక్కటి అద్భుతంగా వర్ణించాడు. ఈ శ్లోకాలను మళ్ళీ మనం అనుకున్నా అందులో దోషం లేదు, పైగా అది పుణ్యావహం, శుభప్రదమే కూడా. ఏమంటున్నాడు? ఇహ ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ అశ్వినావివరూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాత్ ఇవామరౌ కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవామునే వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే భూషయంతా విమం దేశం చంద్రసూర్యా వివాంబరం పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగిత చేష్టితై కాకపక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్చామి తత్వతః. వీళ్ళని గురించిన అన్ని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం నాలో చాలా అధికంగా ఉంది మహాముని అన్నాడు ఆయన. తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః న్యవేదయత్ మహాత్మానౌ పుత్రౌ దశరథస్యతౌ. ఒక ముఖలో చెప్పేశాడు, దశరథుని యొక్క కుమారులయ్యా వీళ్ళిద్దరూ కూడాను. నేను ఆ దశరథుణ్ణి అభ్యర్థించి వీళ్ళిద్దరిని వెనక పెట్టుకుని తీసుకొచ్చాను. ఏమేం మొట్టమొదటి దారిలో జరిగిన వివరాలన్నీ చెప్తున్నాడు. సిద్ధాశ్రమ నివాసంచ రాక్షసానాం వధం తథా తచ్చ ఆగమనం అవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనం. విశాలా నగరాన్ని చూశాం, మరి అవ్యగ్రంగా వాళ్ళు ఏమాత్రం వ్యగ్రత లేకుండా, భయం అనేది లేకుండా, మనస్సు చక్కగా నిశ్చలంగా నిర్భయంగా నిబ్బరంగా వాళ్ళు నాతో వచ్చారయ్యా. ఇది ఎందుకని ఇలాగా ఈ అవ్యగ్రంగా వచ్చాడు అని అంటున్నాడు అంటే, ఎక్కడి నుంచి వచ్చాం మేము? సిద్ధాశ్రమం నుంచి బయలుదేరి తాటక వనం నుంచి, ఆ తర్వాత మారీసుబాగులు మధ్య అంతా రాక్షసమయమేగా.
అటువంటి రాక్షసమయమైన దారిలో రక్షసహస్రావృతే మార్గేపి భయరహిత ఆగమనం. వీరి ఆగమనం ఎలా ఉంది? రాక్షసుల మధ్య వాళ్ళు ఉండేటటువంటి అడవి మధ్య భాగం గుండా ప్రయాణం చేస్తూ వచ్చిన ఏ మాత్రం బెదరలేదు, మరి భయపడలేదు. అది ఆ మాట చెప్పడానికి తచ్చా ఆగమనం అవ్యగ్రం. తర్వాత విశాలానగర దర్శనం చెప్పాడు. అహల్యా దర్శనం చైవ, సంక్షిప్తంగా ఆ అహల్యా దర్శనాన్ని కూడా చెప్పాడు. గౌతమేన సమాగమం, ఇది చెప్పాలి ఈ మాట. గౌతముడితో సమాగమం కూడా జరిగింది అంటే గౌతమ ప్రసక్తి వచ్చింది అంటే గౌతముడు గౌతమ ఆశ్రమంలో లేడని ఇప్పుడు లోకానికి అందరికీ తెలుసు. ఆ గౌతముని చేత సమాగమం అంటే గౌతమునితో అహల్యాదేవికి సమాగమం జరిగింది అనే విషయం చెప్తున్నాడంటే గౌతముడు తిరిగి వచ్చాడు. ఇది ఎవరికి సంబంధించిన విషయం? శతానందుడికి సంబంధించినటువంటి విషయం. ఈ మాట విని శతానందుడు ఆనందించాలి, తండ్రి గారి మాట విని. అప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా విశ్వామిత్రుడి కథని జనకుడికి చెప్పాలి. జనకుడికే కాదు, రామలక్ష్మణులకి చెప్పాలి. రామలక్ష్మణ జనకులకే కాదు, లోకానికి అంతటికీ చెప్పాలి. ఇప్పటిదాకా జరిగిన కథా విభాగంలో విశ్వామిత్ర కృతమైన మహత్కార్యాల యొక్క విధానమే చెప్పడం జరిగింది తప్ప విశ్వామిత్రుడు తనను గురించి మాకు సత్యవతి అనే అక్కగారు ఉందయ్యా, ఆవిడ కౌశికి నదిలాగా ప్రవహించి వస్తోంది, మా తండ్రి పేరు నేను గాధేయుణ్ణి గాధి కుమారుణ్ణి అని ఆ 2 ముక్కలు చెప్పి ఊరుకున్నాడు. అసలు ఇంకా ఆయన గురించి చెప్పవలసిన కథ చాలా ఉంది. అది చాలా పరమ పవిత్రమైంది. ఎంత పవిత్రమైందంటే రామాయణంలో విశ్వామిత్రుని కథ చాలా ప్రధానమైన కథ. రామాయణ కథకి ఆ ప్రధాన కథకి పరిపుష్టిని కలిగించే కథ. ప్రధాన కథ ఏమిటి? రాముడు జీవుణ్ణి అనుగ్రహించటానికి వచ్చాడు. నువ్వు జీవుడివి కాదయ్యా, నువ్వు నేను ఒకటే అని చెప్పడానికి వచ్చాడు. అది ఇప్పుడు ఏ కథ ద్వారా చెప్పబడుతుంది? విశ్వామిత్రుని కథ ద్వారా చెప్పబడుతుంది. అందుకోసం ఏమంటున్నాడు ఇక్కడ? గౌతమేన సమాగమం, గౌతముడితో సమాగమాన్ని గురించి వాడు చెప్పాడు. మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమా, మరి అవునయ్యా అహల్యా దర్శనం అయిపోయింది కదా, అక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చుగా. ఈ మిథిలా నగరానికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎవరో రాక్షసులు లేరు. మరి ఇక్కడ ఇదంతా శుభ్రంగా ఉంది, హాయిగా ఉంది, సుఖంగా ఉంది దేశం. అక్కడ జనక మహారాజు విశాలా నగరాన్ని పరిపాలించేటటువంటి సుమతి అనే రాజుగారిని ఆయన దర్శించారు. ఆయన యొక్క అందించిన పూజలన్నీ స్వీకరించారు. బాగుంది. ఓహో, అట్లా జనక మహర్షి కూడా అందరితో పూజలు అందుకోవడానికి వస్తున్నారా? అది కాదు ప్రధానం. మా ప్రధానమైన ఉద్దేశం ముఖ్య సూటిగా స్పష్టంగానే చెప్పేస్తున్నాడు. మహాధనుషి జిజ్ఞాసాం, నీ వద్ద ఒక గొప్ప ధనుస్సు ఉందట కదా, ఆ ధనుస్సుని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఆ కోరికతో మేము వారిక్కడికి వచ్చారు. వారితో పాటు నేను వచ్చాను. విశ్వామిత్రుడు తాను తన యొక్క ఆ పాత్రని గ్రహించి ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడుతున్నాడు, ఉంటాడు. ఏతత్ సర్వం ధనుషి జిజ్ఞాసాం, అంటే ధనుర్నిష్ట సార జిజ్ఞాస. ధనుసులో జిజ్ఞాస ఏముంటుంది? ఆ ధనుస్సు ఎంత బలంగా ఉంది, దాని సారం ఏమిటి తెలుసుకోవాలి. సారం అనే మాట ఒక వ్యాఖ్యాతలు చెప్పారు కాబట్టి ఆ ధనుస్సు సారం ఎవరికి తెలుసు? జనక మహర్షికి తెలుసు. ఆ జనకుడు ఏమని అనుకుని కూర్చున్నాడు? ఈ ధనుస్సును ఎవరైతే ఎక్కువ పెట్టగలరో అతనికి నా కుమార్తెనిస్తాను అని కదా ఆయన చేసుకున్నటువంటి మాట, చెప్పిన మాట. అదిగో ఆ ధనుస్సు సారం ఎంతటితో చూడడానికి ఈ వీళ్ళు వచ్చారయ్యా అనేసరికి ఆయన ఇంతకు ముందే అన్నాడు, వాళ్ళ మీద దృష్టి పడింది. ఈయన తన కుమార్తెకు తగిన వరుడు ఈ మహానుభావుడు, ఈ రాముడు అని ఆయన అనుకుంటున్నాడు మనస్సులో. ఇప్పుడు ఆ రాముడి మనస్సులో ధనుస్సు గురించినటువంటి జిజ్ఞాస ఉన్నదని గురువు గారు చెప్తున్నాడు. ఇది కూడా శుభప్రదంగానే కనిపించింది, శుభోదర్కంగానే కనిపించింది జనకుడికి అంటున్నాడు ఆయన. లేదా
తస్య జ్యా ఆరోపణాధికంచ, ఆ మాట కూడా చెప్పచ్చు. దాంట్లో సారం ఏమిటి ఎలా తెలుస్తుంది? ధనుస్సు సారం చూడంగానే తెలుస్తుందా? అది పట్టుకోవాలి, దాన్ని పైకి లేపాలి, దాన్ని ఇలా వంచాలి, వంచి ఈ ఎలెత్రాడు తీసుకెళ్లి దాని ఒక కొసకు ముడి వేయాలి. అప్పుడు ఈ పరీక్షకి ఆగగలిగితే ఆ ధనుస్సు సారమైంది. అంతేకాదు దాంట్లో ఒక బాణం సంధించి ఆకరణాంతం లాగి దాన్ని విడిచిపెడితే ఈ చర్యకి అది తట్టుకుంటే అది గొప్ప ధనుస్సు కింద లెక్క. సామాన్యుడైన విలుకాడికి అంత ధనుస్సును ఎత్తే స్థాయి ఉండదు. ఇది లోకానికి అందరికీ తెలుసు. ఈయన దగ్గర ఉన్నటువంటిది సామాన్యమైన ధనస్సు కాదని జనులందరికీ తెలుసు. అది శివధనుస్సు అని కూడా తెలుసు. అవేవి బయట పెట్టకుండా ఆ ధనుస్సు యొక్క సారాన్ని తెలుసుకోవటానికి ఒక జిజ్ఞాస అనే మాటలో ఆ సారం అనే మాటని నిక్షేపించి విశ్వామిత్రుడు చెప్పేసరికి ఏతత్ సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే నివేద్య విరరామాధ విశ్వామిత్రో మహాముని. ఈ మాటలు చెప్పి వీరరామ అంటే విరమించాడు, ముగించాడు. తాను చెప్పవలసిన విషయాన్ని చెప్పి ముగించాడు. ఈ విధంగా జనక మహర్షి యొక్క యజ్ఞవాటానికి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు గురు శిష్యుల యొక్క గురు శిష్యులతో జనక మహర్షికి జరిగినటువంటి సంభాషణ ఏ విధంగా జరిగిందో తెలిసింది. ఇంకా ముందు ఏ విధమైన సంభాషణ జరగబోతుందో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.